కనుక శివుణ్ణి, విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధన చేయడం చాలా మంచిది. మీరు పాటించవలసినటువంటి ఆచారం ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయడము, ప్రతి ఆదివారం ఉపవాసం ఉండడం మీకు చాలా మంచిది. మీ అదృష్ట సంఖ్య 1. మీరు రోజు బొట్టు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు సింధూరాన్ని, ఎరుపు రంగు కుంకుమని కూడా ప్రతిరోజు బొట్టు పెట్టుకోవాలి. మీరు చేయవలసినటువంటి పారాయణ ఏమిటంటే గనక హరివంశ పురాణాన్ని కానీ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ చేసుకోవడం మీకు చాలా బాగా కలిసొస్తుంది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష లేదా ఏకముఖి రుద్రాక్ష ధరించడం మంచిది. అదృష్ట రత్నం ఏమిటా అంటే కనుక మీకు జాతి కెంపు మీకు బాగా కలిసొస్తుంది. అలాగే ఏ వేలుకి ధరించాలంటే గనక ఉంగరం వేలుకి ధరించుకోవాలనమాట. మీకు కలిసొచ్చేటటువంటి వృక్షం ఏమిటి? నాటవలసిన వృక్షం, పెంచవలసిన వృక్షం ఏమిటి అంటే గనక తెల్ల జిల్లేడు వృక్షాన్ని పెంచాలి మీరు. మీరు చేసుకోవాల్సిన ప్రధానమైన పండుగ ఏమిటంటే కనుక రథసప్తమిని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. శ్రీరామనవమి భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. అలాగే మీరు చదవవలసినటువంటి పురాణం ఏమిటంటే కనుక హరివంశ పురాణాన్ని చదవడం మీకు చాలా మంచిది. మీరు పాటించవలసిన లేదా జపించవలసిన మంత్రం ఏమిటి ప్రతినిత్యము అంటే కనుక ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు స్మరణ చేసుకుంటూ ఉండడం మంచిది. మీకు కలిసొచ్చేటటువంటి రంగు ఎరుపు రంగు లేదా సింధూరం కలర్ మీకు బాగా కలిసొస్తాయి. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు కానీ, ఉత్తరం కానీ ఈ 2 మీకు చాలా బాగా కలిసొస్తాయి. అలాగే మీరు ఏ దానం చేయాలి అంటే కనుక గోధుమలు లేదా గోధుమలతో చేసిన పిండి వంటకాలు, చపాతీ లాంటివి ఎవరికైనా పంచిపెట్టడం చాలా మంచిది మీకు. అలాగే ప్రయాణం చేయకూడని నక్షత్రాలు ఏమిటి మీ జీవితంలో అంటే కనుక ఆశ్లేష, రేవతి అనే నక్షత్రాలతోటి ఆ నక్షత్రాలు ఉన్న రోజుల్లో ఏదైనా వివాహాల కోసం కానీ, దూర ప్రయాణాలు కానీ చేయడం మంచిది కాదు. మీరు ప్రతిరోజు చదవవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ అనేటటువంటి రుద్రగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేసి మీ ఇంట్లో ఉండే దేవతా మందిరంలో కూర్చుని 1008 సార్లు రోజు కనుక ఈ గాయత్రి మంత్రాన్ని చదువుకుని మీరు పనిలోకి వెళ్ళినట్లయితే, మీ యొక్క వ్యవహారంలోకి వెళ్ళినట్లయితే మీకు ఆ రోజంతా ఏ పని